పిల్లోడికి ఏంటి తీసుకురాను? సర్లే ఆడికి ఎలాగ పూరి అంటే ఇష్టం కదా, అది తెచ్చేస్తానులే. అబ్బా ఎందుకులేండి టిఫిన్, ఇంట్లో టిఫిన్ వేస్తాను కదండి, బయట టిఫిన్ ఇంకెందుకు, వద్దులేండి. అబ్బా ఇంటికి లేవు బాబా, రోజు ఇంట్లో టిఫిన్ ఇడ్లీ ఆ దోశ మొగాన్ని కొట్టేస్తాను, తినలా చేస్తున్నాను. ఏంటి 4 రోజులు ఎలాగడికి ఎగ్జామ్సే కదా, ఏదో బయట నుంచి తెస్తే 4 రోజులు 4 రకాల టిఫిన్లు కుర్రడు కూడా వచ్చేసాక రాస్తారు ఎగ్జామ్. రోజు తిని తిని ఇడ్లీ బోర్ కొట్టేయింది బాబా. పొద్దున్న లేతే ఆ ఇడ్లీ దోశ తిని మరి బయటకు వెళ్ళేది, ఈ రోజు ఏదో ఆడికి పరీక్షలు ఉందని నా ఇడ్లీ దోశ నెగ్టాలు చేస్తారా? సర్లేండి, అయితే ఆడికి ఏదో పరీక్ష ఉందంటున్నారు కదా, ఆ చంటి గారి హోటల్లో గారి బాగుంటదంట, నాకు కూడా ఓ ప్లేట్ పెట్టరండి. సర్లేవా, నేను టిఫిన్ చెప్తాను ఆడికి, నీకు కాదు. ఎలాగ పొద్దున్న పెరిగాన పెడతా కదా, అది తినేస్తాం అనుకున్నాను. సర్లే ఈ అడగలే తెస్తాను, ప్లేట్ గారే కదా, పోయిందేమో తెస్తానులే. అబ్బా పైకి ఎంత పీనాసుడవైనా గాని లోపల మాత్రం మంచి మనిషేనండి, అడిగితేనే గాని పావులా ఖర్చు పెట్టరు, అలాంటిది 30 రూపాయలు పెట్టి టిఫిన్ తీసుకొస్తున్నారంటే అబ్బబ్బా. అంత లేదా, 10 దానికి లెక్క ఉండదు, ఫస్ట్ తెలుసుకో. పేనాస్ మోహన్ దాని ఈడు కానీ ఫస్ట్ క్లాస్ రాలేదనుకో, ఆ తర్వాత ఉంటది నా కొడుక్కి దబిడి దిబిడే. రిటర్న్ దబిడి దిబిడి అంటున్నారు, అమ్మాయి ఏమన్నా అంది మిమ్మల్ని? అదే ఏం లేదన్నా, ముందు నువ్వు మొహం కడుక్కోరా, వేడివేడిగా చండీగఢ్ హోటల్లో అయ్యి పూరీలు చెప్తాను, నీకు బాగా ఇష్టం కదా, ఇలాంటికి వచ్చేస్తాను కాబట్టి మొహం కడిగినా. త్వరగా వెళ్ళండి, మళ్ళీ అయిపోతాయి, అసలు పూరికి డిమాండ్ ఎక్కువ. అదే లేదన్నా, నువ్వు స్నానం చేసిరా, అలా ఇలా ఆడుకొచ్చేస్తాను. అనగారు నాకేం చెప్పండి, ఆ పూరి కూరతో పాటు కాస్త చట్నీ కూడా ఇస్తాడు, ఆ వేడి వేడి పూరి కూరలో ఆ పూతంత చట్నీ ఇది పూతంత చట్నీ నంచుకుని తింటే ఉంటది నాన్నగారు, అబ్బా ఆ రుచే వేరండి బాబు. అబ్బా ఆ రుచులేంటో ఆ టేస్ట్లేంటో, ఒరే నాన్న, నాన్నగారు అడిగి మరీ పెడుతున్నారు కదా అని అన్ని అడక్క నాన్న, ఆయనకి ప్రతిదానికి ఒక లెక్క ఉంటదిరా. అబ్బా నువ్వు వెళ్ళి ముందు స్నానానికి వేడి లెటరే, మరి నాన్నగారు వచ్చేస్తారా? పెడతానురా పెడతాను, నీ టేస్ట్లును నీ వాళ్ళకొని చూస్తుంటే ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఏ వంటల ఛానల్ పెడతావా అనిపిస్తుంది నాకు. అమ్మా అది మాత్రం తక్కువేంటే, ఒక్కడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా, ఎంత రెవెన్యూ సంపాదిస్తున్నారో తెలుసా, అవన్నీ తెలిస్తే నోరెలా పెడతావే నువ్వు? ఏమరా బాబు, ఈ ఎగ్జామ్ వస్తే పిల్లలకేమో గాని తల్లిదండ్రులకు పులుసు కారిపోద్రా బాబు, ఎగ్జామ్ రాసేది మీరే గాని మాకు పెద్ద టాస్క్ లాగా ఉంటది. ఎందుకే మమ్మీ మర్రీ సొద్దు, కూల్ గా ఉండు, నీ కొడుకు మీకు అంత టెన్షన్ ఇవ్వలే, కూల్ గా ఉండు, ఎగ్జామ్ అడ్డుకు చిత్త కొట్టేశానే, కూల్ గా ఉండు. ఏం చిత్త కొడతామో, ఆ ఎగ్జామ్ ఏమన్నా తేడా రావాలి, మీ బాబు నిన్ను చిత్త కొట్టి చింతగా వచ్చడి చేస్తాడు. ఏమా ఇదిగో టిఫిను, నా క్యారీ పెట్టవా, నాకు సైట్ ఏమవుతుందో బాబా. పెట్టేశానండి, మీరు బయలుదేరండి, ఇదిగోండి పెరుగన్నం తినేసి వెళ్ళండి. సర్లేగానే 200 అక్కడ పెట్టాను టేబుల్ కాడ, పిల్లలకి ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఎండలు రేకొట్టేస్తున్నాయి, ఎగ్జామ్ అయిపోయాక ఏదైనా సలహా తాగిరమ్మను, ఎండలు రేకొట్టేస్తున్నాయి బాబా. మా ఆ వేడి వేడి పూరి ఎలిగిచ్చే ఆకలేస్తుందా, మళ్ళీ ఆ మెరుగడు వచ్చేస్తాడా? అది కూడా బాబు అక్కడ పెట్టాను, తినే గమ్ముని తినేసి బయలుదేరు, టైం అయిపోతుంది. అరే మహే మహే బయలుదేరారు బాబా, సోనరా బాబు సోనరా అయిపోయింది మెరి, అయిపోయింది, వచ్చేస్తున్నాను. ఇంకెంతసేపు రా బాబు, ఓ తింటా ఉంటారు. ఆంటీ గారు మీరు పందులు పేరుతున్నారు కానండి, రేపు పొద్దున ఫలితాలు ఏం తేడా వస్తే అంకుల్ గారి చేతులు పగిలిపోద్దండి. రే నువ్వు టిఫిన్ చేసావారా? పొద్దున్నే మా అమ్మ పెరిగాను తినేసి వెళ్ళరా సెలవు చేద్దే, ఎండలు తీసేద్దాం కదా నేను బాబు, అయినా అందరిలో మీకులా ఎక్కడ కుదురుద్దండి అన్నాడు సుబ్బారావు గారు. మీ ఊరు కూడా 10th క్లాసే కదండి, ఎగ్జామ్ రాస్తున్నారు, అడిగారా? ఏం అడుగుతామండి బాబు, పొద్దున్న నుంచి పొద్దుకి దాకా వీడికి సాకరీ చేతమే సరిపోతుంది, అదేదో లేహమంటండి బాబు, డబ్బాలు తినేస్తున్నాడు, కానీ వీడి దగ్గరికి సరస్వతి వస్తలేదు. అదేలేండి సుబ్బారావు గారు, పిల్లలకి దగ్గర కూర్చోబెట్టి చెప్పాలండి, బాగా చదువుకోరా, చదువుకుంటే నాలా సైడ్ లో పని కాదు, చైర్లో కూర్చునే పని వద్దని చెప్పాలండి, బాగా చదువుకోమని చెప్పాలి. అది సరిగానండి, మీ వాడి సంగతి ఏంటండి, టాపర్ అండి మీ వాడు, బాగా చదువుతాడా? అబ్బే లేదండి బాబు, ఆడంత మాత్రం చదువే, అందుకోసమే ఈసారి మా ఊళ్ళో పెద్ద స్కూల్ వేసినాడు బాబు, బోల్ ఫీజులు కట్టేసి బాగా తోముతారని. ఏం చేస్తారు ఏంటో చూడాలండి ఇప్పుడు. మా బామ్మది కూడా అదే చెప్పాడండి, బావా ఈ రోజుల్లో ఎంత సంపాదించినా నీ కొడుకుని బాగా చదివించుకో, నువ్వు ఇచ్చే ఆస్తి ఏదో ఉందంటే అది చదువు ఒకటే అని చెప్పాడండి మా బామ్మది. అంతే కదండి మరి, చదువుకోపోతే ఏమని చెప్పండి, ఇగో మన జీవితంలో తగలాడితే ఇలాగా సైడ్ లో పనిలోకి ఏముందండి, ఆ రోజులు మా బాబు చెప్తా ఉన్నాడండి,
ఒరే బాగా చదివిగలవరా మంచి ఉద్యోగం చెప్పింది కానీ మనం ఇంతే కదా ఇది వెనకే ఇది ఇలా తగలటం. అంతేలేండి బాబు, నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ మంచిగా జాబులు చేసుకుంటా మంచి మంచి ఇల్లు కట్టుకున్నారండి. ఇప్పుడు నేను పక్క నుంచి వెళ్ళినా చూసి ఉన్నట్టు వెళ్ళిపోతున్నారండి బాబు నన్ను. ఉన్నారండి బాబు, అలాంటి ఉన్నారు, మా బ్యాచ్లో ఉన్నారండి బాబు. కనబడుతూ పోజులు కొట్టేస్తారు. మనమే గొప్పగా చెప్పుకోండి, మా ఫ్రెండ్ జాబ్ చేస్తున్నాడు ఆడియని చెప్పుకుంటాం. ఎప్పుడైనా ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా ఎత్తారు వాళ్ళు. ఎప్పుడైనా ఈ పెళ్ళిలో ఫంక్షన్ కనబడినప్పుడు ఎలా బాగున్నావు అన్నాను అనుకో, ఫోన్ ఎత్తండి, బిజీలో ఎవరో బాబు బిజీ ఎక్కడ కాలి అంటారు. సర్లే మనం ఏం చేస్తున్నాం, ఇంకా కాలంతో పాటు మనం మారుతూ పోతా ఉండాలి ఇంకా. సరే అండి బాబు, టైం అవుతుంది, ఇంటికి వెళ్తానండి. సర్లేండి. 24 hours later. ఒరే అది సరే కానీ మీరే ఎలా రాసారా ఎగ్జామ్స్ నువ్వా పాస్ అవుతావు ఏంట్రా? నేను బాగానే రాశాను కానీ మరి నువ్వు ఎలా రాశారా? అంటే అంత బాగా రాసావారా? ఒరే రాసావంటే రాసా అంతే, బాగా రాసావంటే ఏదో 35 మార్కులు అలా అలా ఒడ్డున పడిపోతాను అంతే. మా వంశానికి అదే ఎక్కువ బాబా. సరేలే ఏదో రాసావు, రిజల్ట్ వచ్చాక చూసుకోవచ్చులే, పద జాయిగా పద.